శాంతిని కలిగించు చిన్న శేషుని ఎక్కి చింతలను పోకార్చు శేషవాహనమెక్కి శాంతిని కలిగించు చిన్న శేషుని ఎక్కి చింతలను పోకార్చు సింహవాహన శౌర్యమునే పెంచు హంసవాహనమెక్కి ఆయనే కలిగించు ముత్యాల వానల్లు మూచి హరిపై కురియ ముత్యాల పందిరిలో ముద్దాయ బ్రహ్మరూపునికి బ్రహ్మోత్సవం అఖిల లోకాల అమృతోత్సవం సుర సమూహాల సరసోత్సవం వెంకటేశ్వరుని విజయోత్సవం బ్రహ్మాండ నాయకుని బ్రహ్మోత్సవం బహురూపధారునికి బ్రహ్మోత్సవం. కల్పవృక్ష విహారే కలిదోషహారియై సర్వభూపాలులకు సిరులను కలిగించు మోహిని కృష్ణులుగా మోహము తొలగించు గరుడ వాహనమెక్కి ఘనదాస్యమును చూపు హనుమంత సేవలో అభయము ప్రసాదించు గజవాహనముపై భ్రాంతిని తొలగించు సూర్యప్రభను నిలిచి అక్షీణతను పెంచు శ్రీవత్సవక్షుడై ఆ చంద్రప్రభను విహరించు రథమెక్కి మనోరథమెక్కి మలిన వాంఛలను త్రుంచగా రయమెక్కి హరిహయమెక్కి కరుణ వీక్షణము పంచగా అకళంక చక్రమంత ప్రకటించి ధర్మార్థ కామ మోక్షమునరించు శ్రీహరి గోవింద హరి గోవింద గోవింద హరి గోవింద ఆపదముక్కుల గోవింద అనాథ రక్షక గోవింద ఆపదముక్కుల గోవింద అనాథ రక్షక గోవింద గోవింద హరి గోవింద. ఓం నమో వెంకటేశాయ. ఓం నమో భక్తవత్సలాయ నమో నమః. శ్రీవేంకటాచలాధీశం శ్రియాధ్యాసితవక్షసం శ్రితచేతనమందారం శ్రీనివాసమహం భజే. అదిగో చక్కని ఆనందాన్ని కలిగించేటువంటి శ్రేష్టమైనటువంటి క్రోధినామ సంవత్సరంలో భగవత్ సంకల్పానుసారం నిర్వహించబడేటువంటి చక్కని బ్రహ్మోత్సవాలలో భాగంగా మొదటి దినం శాస్త్రబద్ధంగా నిర్ణయించినట్లుగా కన్యామాసంలో చక్కని చిత్తా నక్షత్రయుక్తమైనటువంటి విశేషంలో ఆరంభించి బ్రహ్మోత్సవాలు నిర్వహించాలని చెప్పినటువంటి ఆ ఆగమ విధానాన్ని అనుసరించి అత్యంత ప్రధానమైనటువంటి బ్రహ్మోత్సవం ఆరంభించబడుతోంది ఈ శుభదినం నాడు. శ్రీలతకుం ప్రాకయి వృషశైలంబున వెలసి తనదు ఛాయకెలయు ధన్యాళిదగమాల్చి కోర్కులు చాలంగానొసగు కల్పసాలము గొల్లుతున్. భక్తుల హృదయాలను నిరంతరం స్పృశించేటువంటి భగవానుడు భక్త హృదయ కల్పవృక్షం అంటారు స్వామివారిని.
కాబట్టి వెంకటేశ్వర స్వామివారికి జరిగేటువంటి నిత్య వార పక్ష మాస వార్షికోత్సవాలలో అత్యంత ప్రధానమైనది ఈ బ్రహ్మోత్సవం. దాదాపు 10వ శతాబ్దం నుంచి కూడా ఈ బ్రహ్మోత్సవాలు జరుగుతున్నట్లుగా మనకు చక్కగా చారిత్రకంగా మనకు తెలియబడుతోంది. అదిగో అద్భుతమైనటువంటి అందమైనటువంటి నీలవర్ణపు ఆకాశపు అంచులను తాకుతున్నట్లుగా ప్రకాశించేటువంటి స్వామివారి యొక్క దివ్యమైన తిరునామం ప్రకాశవంతంగా భక్తుల హృదయాల్లో నిలిచి అఖండ జ్యోతిగా నిరంతరం వెలిగేటువంటి చక్కని అఖండ జ్యోతులతో కూడినటువంటి స్వామివారి ప్రధాన రాజగోపుర ద్వారానికి ఎదురుగా సమస్తమైన భక్తులు కూడా అన్ని ప్రాంతాల నుంచి ఎన్నో జాతులతో, ఎన్నో కోరికలతో, ఎన్నో ఆలోచనలతో, అనేక విధాలైనటువంటి విశేషాలతో స్వామివారిని చూడాలని, చేరాలని కదిలి వచ్చి స్వామివారి యొక్క అఖండ జ్యోతి స్వరూపానికి చిహ్నంగా ఉన్నటువంటి ఆ కొప్పెర దగ్గర అద్భుతమైనటువంటి ఆ భగవానుణ్ణి జ్యోతి స్వరూపంగా అర్చిస్తూ స్వామిని ప్రార్థిస్తున్నారు. ఈ ప్రధానమైనటువంటి బ్రహ్మోత్సవాలు వెంకటాద్రి మీద శ్రీనివాస స్వామి వైకుంఠనాథుడు స్వయంగా దిగివచ్చి అవతరించినటువంటి జ్యోతిష్ శాస్త్రాన్ని అనుసరించి సౌరమానంలో కన్యామాసంలో, అంటే సూర్యుడు కన్యారాశిలో సంచరించేటప్పుడు శ్రవణ నక్షత్రం ఏర్పడినటువంటి శుభదినం. అది శ్రీవారి యొక్క అవతార నక్షత్రం. ఆనాడు అవబృతం అన్నీ పూర్తయి 9 రోజులు కూడా ఆ పూర్తి చేసుకొని బ్రహ్మోత్సవం అవబృత స్నానంగా నిర్ణయించి జరుపబడుతోంది ఆగమ శాస్త్రాన్ని అనుసరించి ఈ బ్రహ్మోత్సవం. కాబట్టి అటువంటి బ్రహ్మోత్సవం ఈనాడు శుభదినంలో ఆరంభమయ్యి సాగుతున్నటువంటి శుభక్షణాలు ఇవి. కాబట్టి భగవద్వైభవ విశేషాన్ని నిరంతరం అనుభవించేటువంటి భక్తులు ఆ భగవత్ సాన్నిధానాన్ని నిరంతరం ఆనందించేటువంటి విశేషాలను చరిత్ర కూడా మనకు తెలియజేస్తుంది. చారిత్రకంగా చూస్తున్నప్పుడు 10వ శతాబ్దంలో తిరుమల ఆలయంలో ఉన్నటువంటి ఒకానొక తమిళ శాసనాన్ని అనుసరించి మొదటిసారిగా తిరువేంగడనాథుని బ్రహ్మోత్సవాల ప్రస్తావన మనకు కనబడుతుంది. బ్రహ్మోత్సవం అంటే బ్రహ్మచేత చక్కగా నిర్ణయించబడి 10 దినముల పర్యంతం సాగేటువంటి ఉత్సవం అని బ్రహ్మోత్సవం అని బ్రహ్మ యొక్క దేవతా నామాన్ని అనుసరించి విశేషణంగా పదము యొక్క అర్థము దాని విశేషంగా చూస్తే బ్రహ్మము అంటే పెద్దది అని అర్థం, చాలా పెద్దది, ఇంకా దేనికంటే పెద్దది లేదో అంత పెద్దది అని అర్థం. అటువంటి దేవతలలో పెద్దవాడు బ్రహ్మగారు. అందుకనే సురజ్యేష్ఠ అని అంటారు బ్రహ్మగారిని. అది సగుణ రూపంలో. నిర్గుణంగా వచ్చినప్పుడు బ్రహ్మతత్వం అంతకంటే, ఆ బ్రహ్మతత్వం కంటే పెద్దది ఏదీ లేదు. అందుకని అటువంటి ఉత్సవాలలో ఇది చాలా పెద్దదైన ఉత్సవం. 10 దినాలు అనేక రకాలైనటువంటి వాహన సేవలలో సగుణరూపుడైనటువంటి విశేషంగా ఆ భగవంతుడు ఇక్కడ తాను విహరిస్తాడు. కాబట్టి ఇది చాలా పెద్దదైన ఉత్సవం బ్రహ్మోత్సవం అని. అదిగో అద్భుతమైనటువంటి ఉత్సవ విశేషాన్ని ఆరంభించడానికి యాగశాలలో సమస్తమైనటువంటి పూజా విశేషాలను ధ్వజరూపంలో ఉన్నటువంటి గరుత్మంతుడిని చక్కగా ఆరాధించి అన్ని విధాలుగా భగవంతుడిని ఆగమ విధానాన్ని అనుసరించి చక్కగా అర్చించి భగవంతుని యొక్క ఆ ధ్వజారోహణ విశేషాన్ని నిర్వహించడానికి సన్నద్ధం చేసినటువంటి ఆ ధ్వజస్తంభం దగ్గర పెద్దలు అందరూ కూడా గుమికూడి ఉన్నారు. అన్ని వైపుల నుంచి కూడా భక్తులు పవిత్ర క్షేత్రమైనటువంటి తిరుపతిలో చేరి ఆ గరుత్మంతుడు స్వయంగా అదిగో స్వామివారు సేనాధిపతి, ఆ భగవంతుని యొక్క సేనాధిపతి చక్కగా ముందుండి అన్నిటినీ నిర్వహించడానికి సన్నద్ధం చేసినటువంటి స్వరూపం. అన్నిటినీ గమనించి ఆ భక్తులు ఆ భగవంతుని ప్రార్థిస్తూ అంటారు, అదిగో దర్శించి వారి యొక్క అనుగ్రహం పొందుదాం.
జలధిలో మీ గడలంటెను కాని పీటనే దొంగిలినట్టి వెన్నలంటెనో. మేటి పాల జలధిలో మీ గడలంటెను కాని పీటనే దొంగిలినట్టి వెన్నలంటెనో. నూటుక ఆకాశ గంగ నురుగంటెనో ఎనగా నూటుక ఆకాశ గంగ నురుగంటెనో ఎనగా ఆటల కర్పూర కాపు అమరే దేవునికి. చూడ చూడనింతలోనే శుక్రవారము నాడు ఆడనీడ విభవాలే అమరే దేవునికి. శిశువుల తెచ్చునాడు చీకటి అంటెను గాని మసలక కరిగాజే మదమంటెను. శిశువుల తెచ్చునాడు చీకటి అంటెను గాని మసలక కరిగాజే మదమంటెను. సుసరాన నీలి కాసి సొగసంటెను ఎనగా సుసరాన నీలి కాసి సొగసంటెను ఎనగా అసుదై పునుగు కాపు అమరే దేవునికి. చూడ చూడనింతలోనే శుక్రవారము నాడు ఆడనీడ విభవాలే అమరే దేవునికి. పరమ తేజంబైన ప్రభలు చల్లెనో కాని పురము శ్రీ సతియున్న ఉరపులివి. పరమ తేజంబైన ప్రభలు చల్లెనో కాని పురము శ్రీ సతియున్న ఉరపులివి. హరిది శ్రీ వెంకటేశు కలమేలు మంగతోడ అరలేక సొమ్ములెల్ల అమరే దేవునికి. హరిది శ్రీ వెంకటేశు కలమేలు మంగతోడ అరలేక సొమ్ములెల్ల అమరే దేవునికి. చూడ చూడనింతలోనే శుక్రవారము నాడు ఆడనీడ విభవాలే అమరే దేవునికి. చూడ చూడనింతలోనే శుక్రవారము నాడు. ఓం నమో వెంకటేశాయ. దయామృతతరంగిణ్యాస్తరంగైరివ శీతలైః అపాంగైః సించతే విశ్వం వెంకటేశాయ తే నమః. అదిగో దయా అనేటువంటి అమృత వర్షాల తరంగాలతో విశ్వాన్నంతా కూడా అలవోకగా నింపి తన అనుగ్రహంతో సమస్త భక్తుల హృదయాలను చూరగొనేటువంటి సప్తగిరి సార్వభౌముడు ముందర స్వయంగా తన యొక్క రాజస చిహ్నానికి గుర్తుగా సేనాధిపతి కదులుతూ ఉండగా సమస్తమైనటువంటి ఆయుధ విశేషాలతో సార్వభౌముడు చక్రవర్తి కదలి వస్తున్నారనేటువంటి విశేషాన్ని సూచిస్తూ ఆయన ముందర కదులుతూ ఉండగా అదిగో ధ్వజపటం సన్నద్ధమై అన్ని విధాలుగా అలంకరించబడి అనేక విధాలుగా ఆగమ శాస్త్రానికి ఆరాధనీయమైనటువంటి స్థానంలో ఈ బ్రహ్మాండ సంస్థానంలో సమస్తమైనటువంటి భక్తుల కోరికలు తీరే విధంగా అదిగో భక్తుల కోరికలకు భక్తులను ఆశీర్వదిస్తూ గజరాజు మోర ఎత్తి తన తుండంతో సాచి ఆశీర్వదిస్తున్నటువంటి శుభక్షణాలలో ఆగమ విశేషాలను చక్కగా అధ్యయనం చేసినటువంటి
ఆచార్య పురుషులు, అధికారులు, అనధికారులు అందరూ కూడా చక్కగా సన్నద్ధమై ఈ శుభమైనటువంటి క్రోధినామ సంవత్సర దక్షిణాయన వర్ష ఋతువులో ఏర్పడుతున్నటువంటి ఈ కన్యామాసంతో కూడినటువంటి ఈ చక్కని బ్రహ్మోత్సవ సమయంలో వారు ఘంటానాదాల మధ్య చక్కగా భగవానుని యొక్క దివ్య వైభవ విశేషానికి ధీటుగా వారు ఆగమ విధానాన్ని చెల్లిస్తున్నారు. స్వామివారి యొక్క ప్రధాన ద్వారం దగ్గర నుంచి స్వామి పల్లకి ఉత్సవ సేవా విశేషాలను తన రాణువతో రాణులైనటువంటి ఇరువురు, అటు శ్రీ మహాలక్ష్మి ఇటు భూమహాలక్ష్మి ఇద్దరూ కూడా స్వామివారిని సేవిస్తూ ఉండగా అదిగో అభయహస్త ముద్రలతో అయ్యవారు అందమైనటువంటి చక్కని పచ్చని రత్నం హృదయంలో మెరుస్తుండగా సమస్త జీవులకు కూడా ఆధారమైనటువంటి జీవ సంకేతంగా అడుగడుగున ఆనంద కర్పూర నీరాజనాలు అలవోకగా అందుకునేటువంటి అయ్యవారు పాండ్య కిరీటాన్ని చక్కగా ధరించి శ్రేష్టమైనటువంటి ఆ కలికితురాయి మెరుస్తూ ఉండగా కలికితురాయి మధ్యలో చక్కగా అందంగా చెక్కబడినటువంటి ఆ జాతి పచ్చరత్నం మెరుస్తుండగా స్వామివారి యొక్క కిరీటానికి కిందుగా అద్భుతమైనటువంటి తిరునామం కస్తూరి నామం మెరుస్తుండగా కుడి భుజం ఎడమ భుజం మీద అందమైనటువంటి ఆ శంఖ చక్రాలు, సుదర్శన చక్రం, అలాగే పాంచజన్య శంఖం మెరుస్తుండగా స్వామి చిరునవ్వులతో కదిలి వస్తున్నటువంటి శుభక్షణాలు. అదిగో సమస్త భక్తులు, పెద్దలు, జియంగార్లు, అధికారులు, అనధికారులు, సామాన్యమైన భక్తులు సర్వాతిశాయి అయినటువంటి ఆ పరంధాముణ్ణి సేవిస్తూ బ్రహ్మాండ సంస్థానం యొక్క ద్వారం దగ్గర నుంచి కదిలేటువంటి ఆ కమలాకాంతుడిని కనులారా తమకంతో దర్శిస్తున్నారు. అనుకుంటారు కదా వాళ్ళు, సృష్టికర్త బ్రహ్మ నిర్వహించినటువంటి శ్రీనివాసుని మహోత్సవాన్ని అదృశ్య రూపంతో దేవతలు, మహర్షులు అందరూ చూస్తుండగా ప్రజలందరూ ఇక్కడ తమ మాంసలమయమైనటువంటి కనులతో ఆ భగవంతుడిని, సమస్త పరివ్యాప్తమైనటువంటి ఆ పరమాత్మ సగుణ సాకార సచ్చిదానంద రూపుడుగా ఇక్కడ మన కనుల ఎదురుగుండా సప్తగిరి శ్రీనివాస సార్వభౌముడుగా ఇదిగో కనబడుతున్నాడని ఆనందంతో వారు నమస్సుమాంజలు అందిస్తున్నారు. అనుకుంటున్నారు కదా వాళ్ళందరూ కూడా, ఏమి తపం బొనర్చితిమో, ఏ సుకృతం బొనర్చినామో, ఏ నోములు నోచినారము మనోరథముల్ మదితైలు వారగా, కామిత దాన పాటవము కలిగిన తండ్రిని వెంకటాచల స్వామిని చూడగంటిమి శుభములు కూడా అఘమ్ములుడగన్. అందరి హృదయాలలో ఉన్నటువంటిది ఒకే భావం. మనం పూర్వజన్మలో ఏ తపస్సులు చేశామో, ఎన్ని పుణ్యకార్యాలు ఆచరించినామో, ఏ నోములు నోచినామో అవన్నీ కూడా ఫలించింది. మన కోరికలు సంపూర్ణంగా ఫలింపజేయడానికి శక్తి కలిగినటువంటి మన తండ్రిని అదిగో పాపాలు నశించి శుభాలు కలిగేటట్లు ఆ వెంకటాచలపతిని కనులారా చూడగలుగుతున్నామని తలిచి ఆ శ్రీనివాసుని కనులారా దర్శిస్తున్నారు. అదిగో ధ్వజపటానికి ముందర అయ్యవారి యొక్క మొదటి రామదాసు అని చెప్పబడేటువంటి సాక్షాత్ హనుమంతుడు ఈశ్వర తేజమున జన్యాచి విష్ణువే హృదయంబుగా గల మనోజవ మారుత తుల్య వేగుడన్ నవ్వగు విన్న కొలది కేవల కోతినేయగు నెడ నాదు పేర ఎటులయ్యను సుందర కాండమట్టులను. సుందర కపిహి అని అంటారు. సుందరే సుందరో రామ, సుందరే సుందర కపి, సుందరే సుందరీ సీత, సుందరే కిమ్న సుందరం అని మాట, పెద్దల మాట. ఏమంటే సుందరుడు అంటే సాక్షాత్తు హనుమంతుడని అర్థం. అందుకనే ఆయన ఈనాడు చక్కగా జీ హుజూర్ అని
అన్నట్లుగా చేతులు రెండూ కూడా తన యొక్క నోటికి ఆనించి స్వామివారి యొక్క ఆజ్ఞను శ్రీరామచంద్రుడుగా వెంకటరాఘవుడిగా ఇచ్చేటువంటి ఆజ్ఞలను శిరసావహించడానికి సన్నద్ధమై కదులుతున్నారు చక్కగా వాహన సేవకు ముందు. గోవింద. ఎట్టుగూడి బెండ్లి యోగమిద్దరికి నీ వేళ, ఎట్టుగూడి బెండ్లి యోగమిద్దరికి నీ వేళ, అట్టే అట్టే లక్ష్మీ నారాయణ యోగము, అట్టే లక్ష్మీ నారాయణ యోగము. ఎట్టుగూడి బెండ్లి యోగమిద్దరికి నీ వేళ, అట్టే లక్ష్మీ నారాయణ యోగము, అట్టే లక్ష్మీ నారాయణ యోగము. నెలత కమలవాసి నీవు కమలాక్షుడవు, పొలతికి నీకు గూడె పొంతనాలు. నెలత కమలవాసి నీవు కమలాక్షుడవు, పొలతికి నీకు గూడె పొంతనాలు. వలుద చక్రవాకాలు వనిత కుచాలు, వలుద చక్రవాకాలు వనిత కుచాలు. నీవు ఎలమి చక్రాయుధుడవిద్దరికి తగును. ఎట్టుగూడి బెండ్లి యోగమిద్దరికి నీ వేళ, అట్టే లక్ష్మీ నారాయణ యోగము, అట్టే లక్ష్మీ నారాయణ యోగము. తరుణి నీల కుంతల తగు నీలవర్ణుడవు, సరుసమీకే తగు సంబంధము. తరుణి నీల కుంతల తగు నీలవర్ణుడవు, సరుసమీకే తగు సంబంధము. నిరతి హేమవర్ణాకి నీవు పీతాంబరుడవు, నిరతి హేమవర్ణాకి నీవు పీతాంబరుడవు. సరవి నిత్తరికొక్క జాతీయము. ఎట్టుగూడి బెండ్లి యోగమిద్దరికి నీ వేళ, అట్టే లక్ష్మీ నారాయణ యోగము, అట్టే లక్ష్మీ నారాయణ యోగము. పాలవెల్లి
సప్తగిరిసుందర సార్వభౌమాయ నమో నమః. శ్రియకాంతాయ కళ్యాణ నిధయే నిధయేర్థినాం శ్రీవేంకటనివాసాయ శ్రీనివాసాయ మంగళం. చాలా ఆశ్చర్యంగా ఉంటుంది. ఆరంభం నుంచి మంగళం, మంగళంతో ఆరంభించి మంగళ నీరాజనంతో ప్రారంభించి మంగళ నీరాజనాలు మధ్యలో అందిస్తూ మంగళ నీరాజన పూర్వకంగా స్వామివారి యొక్క సేవ సాగాలి అని సాంప్రదాయకమైనటువంటి బలిమి. అందుకనే ఆ స్వామి ఎప్పుడు ఎక్కడ నిలిచినా, కొద్దిసేపు నిలిచినా వెంటనే మంగళ నీరాజనాన్ని చక్కగా స్వామివారికి అందిస్తూ ఉంటారు. అందుకనే అడుగడుగున ఆనంద కర్పూర నీరాజనాలు అందుకునేటువంటి ఆనంద నిలయుడు ఆ మహానుభావుడు. తరిగొండ వెంగమాంబ తన వెంకటాచల మహాత్మ్యంలో బ్రహ్మోత్సవ కార్యాన్ని అభివర్ణిస్తూ అంటుంది ఒక చోట. ఏమంటుంది? కన్యారాశియందు సూర్యుడు అమర ప్రవేశించినట్టి మాసమున చిత్రాఖ్య నక్షత్రంబునందు శాస్త్రమభిమతంబుగా సధ్వజారోహణము చేసి ఉత్తరాషాఢ రథోత్సవంబుగా వించి శ్రవణ నక్షత్రమందే తీర్థవారి చేయింపగావలయు. తరిగొండ వెంగమాంబ అమ్మవారు తన యొక్క వెంకటాచల మహాత్మ్యాన్ని రచిస్తూ అక్కడ అప్పుడు ఏ విధంగా సాగాలి బ్రహ్మోత్సవం అనే దాన్ని నిర్దేశించారు ఆమె. సూర్యుడు కన్యారాశిలో తిరిగి సంచరించేటప్పుడు చిత్తా నక్షత్రం నాడు, ఈనాడు చిత్తా నక్షత్రం జరుగుతోంది, చిత్తా నక్షత్రం నాడు జరిగేటువంటి శుభముహూర్తంలో ధ్వజారోహణం చేసి ఉత్తరాషాఢ నక్షత్రం జరుగుతున్నప్పుడు రథోత్సవం స్వామికి నిర్వహించబడాలి. శ్రవణ నక్షత్రం వచ్చినటువంటి నాడు చక్రస్నానం, అవభృత స్నానం చేయించాలి. ఇలా ఈ విధంగా బ్రహ్మోత్సవ కార్యంలో ప్రధానంగా 9 దినాలు సాగేటువంటి బ్రహ్మోత్సవంలో ప్రధానమైనటువంటి విషయాలను ఈ విధంగా ఆమె చూపిస్తారు తమ యొక్క వెంకటాచల మహాత్మ్యంలో. ఏమిటి బ్రహ్మోత్సవాలు 9 రోజులే జరుగుతున్నాయి అన్నప్పుడు నిఘంటువులు చక్కగా ఒక మాట అంటుంది. నవమం నవరత్నంచ బ్రహ్మాచ కమలాసన నిధిగ్రహాశ్చ ఖండం చ రంధ్రో భావశ్చ లబ్ధక అని నిఘంటువుల మాట. అంటే నవమం అన్నా నవమం నవరత్నం బ్రహ్మ, కమలాసన, నిధి, గ్రహ, ఖండ, రంధ్ర, భావ, లబ్ధక అని 10 పేర్లు ఉన్నాయి. ఈ 10 పేర్లు 9 అనేటువంటి సంఖ్యను చెప్పేటువంటి పేర్లు అని సంజ్ఞా నిఘంటువు చెబుతుంది. బ్రహ్మ అనేటువంటి ఈ పదం బ్రహ్మలు నవప్రజాపతులు, నవబ్రహ్మలు అని 9 మంది బ్రహ్మలు ఉన్నారు. ఆ 9 సంఖ్యను బట్టి నవబ్రహ్మలను తెలియజేస్తుంది. కాబట్టి వెంకటేశ్వర స్వామికి బ్రహ్మ జరిపినటువంటి ఈ మహోత్సవం ధ్వజారోహణం నుంచి ధ్వజ అవరోహణం అంటే అంతవరకు కూడా 9 రోజులు జరిగింది. కాబట్టి 9 రోజుల పాటు జరిగేటువంటి ఈ మహోత్సవానికి బ్రహ్మోత్సవం అనేటువంటి ప్రసిద్ధి కలిగింది. 9 రోజులు జరిగేటువంటి మహోత్సవం కాబట్టి బ్రహ్మోత్సవం అనే పదం సార్థకంగా ఉంది. అంతేకాదు తిరుమలలో ఈ వార్షిక అంటే ప్రతి సంవత్సరం, అందుకనే మనం ఇప్పుడు దీన్ని చెప్పుకునేటప్పుడు ఈ బ్రహ్మోత్సవాలను సాలకట్ల బ్రహ్మోత్సవాలు అంటున్నాం. సాలు అంటే సంవత్సరము అని అర్థం. కట్లు అంటే కట్టడి, కట్టలు, కట్లు. ఆ కట్లు అంటే నియమము అని అర్థం. ప్రతి సంవత్సరం నియమంగా ఈ ఫలానా చిత్తా నక్షత్రం నాడు శ్రవణ మాసంలో కన్యారాశి జరిగేటప్పుడు జరపవలసినటువంటిది అనేటువంటి నియమం ప్రకారం జరిగేటువంటి బ్రహ్మోత్సవం కాబట్టి దీన్ని సాలకట్ల బ్రహ్మోత్సవాలు అంటారు. ఎందుకు ఇంత ప్రత్యేకంగా చెప్పాల్సి వచ్చిందంటే బ్రహ్మోత్సవాలు చరిత్రలో అనేక రకాలుగా ప్రతి 3 నెలలకు కూడా జరిగినటువంటి పరిస్థితులు ఉన్నాయి. అలాగే ఇది ఇప్పుడు కూడా ఏమవుతోంది, ఒక్కరోజు జరిగే బ్రహ్మోత్సవాలు 3 ఉన్నాయి. ప్రతి సంవత్సరం జరిగేటువంటి ఈ సాలకట్ల బ్రహ్మోత్సవాలు కాకుండా రథసప్తమి నాడు జరిగేటువంటి ఒక బ్రహ్మోత్సవం అంటే బ్రహ్మగారు దగ్గర ఉండి జరిపిస్తున్నారు కాబట్టి దాన్ని ఆర్షం అంటారు, ఆర్ష బ్రహ్మోత్సవం అంటారు. అట్లాగే కైశిక ద్వాదశి నాడు కూడా జరుగుతుంది బ్రహ్మోత్సవం, రాక్షస బ్రహ్మోత్సవం అంటారు దాన్ని.
ముక్కోటి ఏకాదశి నాడు కూడా బ్రహ్మోత్సవం జరుగుతుంది. దైవికం అనేటువంటి పేరుతో ఆ బ్రహ్మోత్సవం. ఇట్లా వార్షిక బ్రహ్మోత్సవం కాకుండా ఈ బ్రహ్మోత్సవాలు జరుగుతాయి. ఇదిగో స్వామివారు చక్కగా వచ్చేటువంటి విశేషాన్ని దర్శిద్దాం. గోవిందా. రారో దేవతలార రంభాది సుదతులార రారో దేవతలారా రంభాది సుదతులారా పేరుగల ఇందిరను పెండ్లాడే శౌరి రారో దేవతలార రంభాది సుదతులార పేరుగల ఇందిరను పెండ్లాడే శౌరి రారో దేవతలార రంభాది సుదతులార పెక్కువ శేషాచలము పెండ్లి పీటగా చేసి తిక్కులెల్లా కళ్యాణము తెరగాను చేసి పెక్కువ శేషాచలము పెండ్లి పీటగా చేసి దిక్కులెల్లా కళ్యాణము తెరగాను చేసి చుక్కలెల్ల తలబ్రాలు సురిది ముత్యాలు చేసి పిక్కటిల్ల హరినేడు పెండ్లాడే చుక్కలెల్ల తలబ్రాలు సొరిది ముత్యాలు చేసి పిక్కటిల్ల హరినేడు పెండ్లాడే నీదివో రారో దేవతలార రంభాది సుదతులార పేరుగల ఇందిరను పెండ్లాడే శౌరి రారో దేవతలార రంభాది సుదతులార బాలసూర్య చంద్రుల భాషికముగా చేసి పాల జలధిని మధుపర్క పాత్రము చేసి బాల సూర్య చంద్రుల భాషికముగా చేసి పాల జలధిని మధుపర్క పాత్రము చేసి క్రాలు బ్రహ్మాండములు పొంకపు చవికేగా చేసి ప్రేముటెక్కి మూల హరి పెండ్లాడే క్రాలు బ్రహ్మాండములు పొంకపు చవికేగా చేసి వ్రేలు టెక్కె మూల హరి పెండ్లాడే నీదివో రారో దేవతలార రంభాది సుదతులార పేరుగల ఇందిరను పెండ్లాడే శౌరి రారో దేవతలార
సంపుల పరుషవారి కూర్మి చుట్టముల చేసి సొంపున అప్పగింతలు శుభముగా చేసి గుంపుల పరుషవారి కూర్మి చుట్టముల చేసి సొంపున అప్పగింతలు శుభముగా చేసి అంపలే కబూరమున అలమేలు మంగతోను పెంపుతో శ్రీ వెంకటేశుడు పెండ్లాడే హంపలేకవురమున అలమేలు మంగతోను పెంపుతో శ్రీ వెంకటేశుడు పెండ్లాడే నీదివోరారో దేవతలారా రంభాది సుదతులారా పేరుగల ఇందిరను పెండ్లాడే శౌరీరారో దేవతలారా రంభాది సుదతులారా ఓ వెంకటేశాయ ఓం నమో శ్రీనివాసాయ. చక్కగా భగవానుడు తన యొక్క అభయహస్తాన్ని సాచి పాదపద్మ ద్వంద్వాన్ని సేవించి తరించమని అటు శ్రీ మహాలక్ష్మి ఇటు భూమహాలక్ష్మి ఇరువురితో కలిసి బంగారు తిరుచి వాహన సేవను చక్కగా నిర్వహిస్తున్నటువంటి భక్తులను అనుగ్రహిస్తూ వస్తున్నటువంటి శ్రేష్టమైనటువంటి క్షణాలు. భగవానుడు తమ యొక్క ప్రధాన ద్వారం బ్రహ్మాండ సంస్థానం నుంచి కదిలి దక్షిణ దిక్కులో ఉగ్రాణం వైపుగా కదులుతూ సమస్త భక్తులను కూడా ఆనందింపజేస్తున్నటువంటి శుభతరుణం. శ్రీకరమయి పవిత్రమయి చిత్తవశీకృత మంత్రరాజమయీ ప్రాకటమై భవాంతమై భవ్య యశస్కరమై జగమ్ములన్ పాక విరోధి పాలక విపాకముకై విలసిల్లు నీ కృపన్ సాకుము నిన్ను కోరితిని స్వామివి నీవని వెంకటేశ్వరా. ప్రతి ఒక్క భక్తుడు తన హృదయంలో ఉన్నటువంటి వేడికోలును ప్రార్థనను స్వామికి అందిస్తూ అంటారు, స్వామి ఓం నమో వెంకటేశాయ అనేటువంటి మీ దివ్యమైనటువంటి మంత్రరాజం అనేక విధాలుగా దుఃఖాలు పాలవుతున్నటువంటి నా యొక్క చిత్తాన్ని మనస్సును వశీకృతం చేసుకుంటోంది. సమస్త దుఃఖాలను కూడా పూర్తిగా నశింపజేస్తోంది. గొప్పదైనటువంటి యశస్సును కీర్తిని కలిగించి అనేక విధాలైనటువంటి శాంతిప్రదానతమైనటువంటి మీ యొక్క అనుగ్రహాన్ని ఏమని చెప్పమంటావు? మీరు నాకు తగినటువంటి పాలకుడవని, మా స్వామివి, మా యజమానివి నీవని మహాత్మా మిమ్మలను ప్రార్థిస్తున్నానని ప్రతి భక్తుడు కూడా ఆ భగవంతుడిని సేవిస్తుండగా స్వామి అదిగో తిరుమాడ వీధులలో చక్కగా అనుగ్రహిస్తూ కదులుతున్నారు. అందుకనే అటువంటి బ్రహ్మోత్సవ వైభవాన్ని స్వయంగా అనేక సంవత్సరాలు దర్శించినటువంటి స్వామి తాళ్లపాక అన్నమయ్య స్వామివారు అంటారు, తిరువీధుల మెరసే దేవదేవుడు గరిమల మిల్చిన సింగారములతోడను తిరువీధుల మెరసే దేవదేవుడు. చక్కగా అద్భుతమైనటువంటి అదిగో చాలా గొప్పదైనటువంటి సంతోషాన్ని భగవద్వైభవాన్ని తమ యొక్క భుజస్కంధాల మీద మోసినటువంటి ఆ పల్లకీని మోసేటువంటి బోయిలు సైతం
కాషాయ వర్ణపు తలపాగాలను ధరించి స్వామి యొక్క రాగరంజితమైన హృదయం యొక్క ప్రభావం ఇలాంటిదని చిరునవ్వులతో తెలియజేస్తూ కదులుతూ ఉన్నటువంటి శుభ సమయంలో అంటారు అన్నమయ్య, తిరుదండెలపైనేగి దేవుడిదే తొలినాడు, సిరులు రెండవ నాడు శేషుని మీద, మురిపేన మూడో నాడు ముత్యాల పందిరి కింద, పాపొరి నాలుగో నాడు పువ్వు కోవిలలోను. రకరకాలుగా 14వ శతాబ్దంలో అన్నమయ్య స్వయంగా తాను సాగించినటువంటి ఆ ఉత్సవ సేవా విశేషాలలో జరిగిన విషయాలను తన కీర్తనలను ఎత్తి చక్కగా చూపిస్తారు స్వామి. మొదటి రోజు అదిగో తిరుదండెలు, ఎంతో చక్కగా అలంకరించినటువంటి పల్లకి, ఆ పల్లకి విశేషం మీద కదిలాడు. రెండో రోజు శేషుడి మీద, మూడో రోజు ముత్యాల పందిరి కింద, నాలుగో రోజు పుష్ప పల్లకి మీద ఇలా కదిలినటువంటి ఆ 14వ శతాబ్దపు బ్రహ్మోత్సవ వైభవం అన్నమయ్య యొక్క కీర్తనలో కనబడుతుంది. 5వ రోజు గరుత్మంతుడి మీద, 6వ రోజు ఏనుగు మీద, 7వ నాడు సూర్యప్రభ మీద, 8వ నాడు గుర్రం ఉచ్చైశ్రవ వాహనం మీద కదిలాడంటారు. అదిగో దర్శిద్దాం స్వామి వైభవాన్ని, కనులారా కందాం. సంతోషించితివి నిన్ను చల్లగా పెండాడితివి, సంతోషించితివి నిన్ను చల్లగా పెండాడితివి, ఇంతటి వాడవైతివి ఏమనేమో నిన్నును, ఇంతటి వాడవైతివి ఏమనేమో నిన్నును, సంతోషించితివి నిన్ను చల్లగా పెండాడితివి, సంతోషించితివి నిన్ను చల్లగా పెండాడితివి. ఒరపైన జానడవు ఒక్కడవే ఇంతటికి గురి, నీ వలపులైతే కోటాన కోటి. ఒరపైన జానడవు ఒక్కడవే ఇంతటికి గురి, నీ వలపులైతే కోటాన కోటి. పరపుపై చూచితేను 16,000 దేవుళ్ళు, పరపుపై చూచితేను 16,000 దేవుళ్ళు, ఎరగము నీ మహిమలు ఏమనేమో నిన్నును, ఎరగము నీ మహిమలు ఏమనేమో నిన్నును, సంతోషించితివి నిన్ను చల్లగా పెండాడితివి, ఇంతటి వాడవైతివి ఏమనేమో నిన్నును, సంతోషించితివి నిన్ను చల్లగా పెండాడితివి. మొలసితేను కతెను పురబెక్కించుకొందు, పిలిచి ఒకతెనెత్తి పెట్టుకొందు. మొలసితేను కతెను పురబెక్కించుకొందు, పిలిచి ఒకతెనెత్తి పెట్టుకొందు. తలుపు తెరచితేను దండనెల్ల గొల్లెతై, తలుపు తెరచితేను దండనెల్ల గొల్లెతై, ఇలా నిన్ను గెలువలేము ఏమనేమో నిన్నును, ఇలా నిన్ను గెలువలేము ఏమనేమో నిన్నును, సంతోషించితివి నిన్ను చల్లగా పెండాడితివి, ఇంతటి వాడవైతివి ఏమనేమో నిన్నును, సంతోషించితివి నిన్ను చల్లగా పెండాడితివి. గొంది బవళించితేనే గోవిందరాజవు నీవు, కందువ నిలుచుంటే శ్రీ
గరుడాచలనాయకాయ నమో నమః. గరుత్మంతుడిని పెరియ తిరువడి అని చక్కగా పిలుస్తారు. హనుమంతుడిని సిరియ తిరువడి అని సంప్రదాయంలో కీర్తిస్తారు. ఇరువురు కూడా అన్ని విధాలుగా భగవంతుడిని సేవించడానికి సన్నద్ధమై నిరంతరం తమ సేవా విశేషాలతో ఆ భగవంతుణ్ణి సేవిస్తూ ఉంటారు. అంతేకాదు, సేనాధిపతిగా ఉన్నటువంటి మహానుభావుడు అచ్యుత సేనాధిపతి విశ్వక్సేనుడు అద్భుతమైన రీతితో ఆయన యొక్క ఆజ్ఞా విశేషం తప్పకుండా ధర్మాధికారాన్ని తాను స్వయంగా చేతికి స్వీకరించినటువంటి వారై రాక్షస సంహారాన్ని అలవోకగా సాగిస్తారు. అందుకనే దానికి గుర్తుగా ఈనాడు అటు గరుడపటం ధ్వజపటం మీద గరుత్మంతుడు, అలాగే ముందర పెరియ తిరువడి సిరియ తిరువడిగా ఉన్నటువంటి హనుమంతుడు, అలాగే ఆదిశేషుడు అందరూ పరివార దేవతలందరూ కూడా ఇక్కడ స్వామివారి ముందర సేవిస్తూ ఉండగా స్వామి అలవోకగా కదులుతూ ఉన్నారు ఆ అందమైనటువంటి బంగారు తిరుచి సేవా విశేషంలో. అంతేకాదు, తాళ్లపాక అన్నమాచార్యులు ఆ సేనాధిపతి ఉత్సవాన్ని చూసి అంటారు, అది వచ్చే ఇది వచ్చే అచ్యుత సేనాపతి 10 దిక్కులను పట్టి పారరో అసురులు అని రాక్షసులు మహాభయంతో పరిగెడతారంట. విష్ణుదేవుని యొక్క సేనాధిపతి రాక రాక్షసులకు భయం కలిగించింది. ఆ 10 దిక్కులకు అదిగో పారిపోండి, వస్తున్నాడు ఆయన మహాపరాక్రమశాలి, ఆయన కంటిలో పడితే మనం మిగలము సుమా అని అనేక విధాలుగా ఒకరిని ఒకరు హెచ్చరించుకుంటూ పారిపోతారట. అటువంటి అద్భుతమైనటువంటి ఆ పరాక్రమశాలురైనటువంటి అనుచరులతో కూడిన సంస్థానం, బ్రహ్మాండ సంస్థానం సామాన్యం కాదంటారు స్వామి పురందరదాసు. అదే అంటారు, వెంకటాచల నిలయం వైకుంఠపురవాసం వెంకటాచల నిలయం పంకజనేత్రం పరమ పవిత్రం శంఖచక్రధర చిన్మయ రూపం వెంకటాచల నిలయం వైకుంఠపురవాసం. సాక్షాత్తు సమస్తమైనటువంటి దోషాలను పాపాలను అలవోకగా తీసి పారేసేటువంటి అద్భుతమైన పర్వత శ్రేష్టమిది వెంకటాచలం. వెంకటాచల నాయకుడు స్వయంగా నిలబడి వైకుంఠపురవాసుడుగా అందమైన విశాలమైన తామరరేకుల వంటి కన్నుల నుంచి జాలువారేటువంటి కరుణారస వృష్టితో పరమ పవిత్రంగా సమస్త విశ్వాన్ని తన ఎదురుగుండా వచ్చిన భక్తుల హృదయాలను చేస్తున్నటువంటి మహాత్ముడు. శంఖము చక్రము ధరించి విస్మయమైనటువంటి చిరునవ్వులతో చిన్మయ రూపంగా కనబడేటువంటి ఆ భగవానుడు అదిగో అంబుజోద్భవ వినూతం అగణిత గుణనామం తుంబురు నారద గాన విలోలం వెంకటాచల నిలయం. సాక్షాత్తు అంబుజోద్భవుడైనటువంటి ఆ బ్రహ్మగారి చేత నిరంతరం కీర్తించబడుతున్నటువంటి దివ్యస్వరూపుడు కాబట్టే తానే నేరుగా ఎదురుగా ఉండి ఆ బ్రహ్మగారు ఇక్కడ ఈనాడు ఈ 10 దినములు కూడా కదలకుండా తాను దగ్గర ఉండి తాను తన పేరుతో బ్రహ్మోత్సవాన్ని నిర్వహించేటువంటి అద్భుతమైనటువంటి స్వరూపాన్ని దర్శిస్తున్నాం. అదిగో హనుమంతుడు అద్భుతమైన రీతితో 2 చేతులు జోడించి శ్రేష్టమైనటువంటి ఆ కిరీట విశేషంగా కనబడేటువంటి ఆ పాగాతో కూడినటువంటి కిరీటాన్ని ధరించి భగవానుడికి అభిముఖంగా నమస్కరిస్తూ వారి యొక్క సేవా విశేషాలను నిర్వహించుతున్నాడు. అంతేకాదు, ఆయన అద్భుతమైనటువంటి శబ్దబ్రహ్మస్వరూపుడు, సమస్తమైనటువంటి కళ, అందుకనే సర్వకళాస్వరూపుడు ఆయన. తుంబురుడు నారదుడు మొదలైనటువంటి అద్భుతమైనటువంటి సంగీతవేత్తలు ఆ దేవదేవుని యొక్క దివ్య వైభవ విశేషాన్ని చరిత్రను గానం చేస్తుండగా ఇదిగో వెంకటాచలం మీద అద్భుతమైనటువంటి బ్రహ్మాండ సంస్థానంలో ఆయన తమ ఉత్సవ విశేషాన్ని నిర్వహించుకుంటున్నారు. గోవింద. చొక్కపుని పెండ్లి నేడే సుక్కురారము అక్కరతో నిన్నీయును
అవతరించవయ్యా చొక్కపు నీ పెండ్లి నేడే సుక్కురారము అక్కరతో నిన్నీయును అవతరించవయ్యా చెమటలే పన్నీటి జలకము వెడగు ముద్దు మాటలు వేద మంత్రాలు పడకు చెమటలే పన్నీటి జలకము వెడగు ముద్దు మాటలు వేద మంత్రాలు ఎడయని ఆకి పయ్యద కొంగే తడియొద్దు అడియాలపు మజ్జనము అవతరించవయ్యా ఎడయని ఆకి పయ్యద కొంగే తడియొద్దు అడియాలపు మజ్జనము అవతరించవయ్యా చొక్కపు నీ పిండి నేడి సుక్కురారము అక్కరతో నిన్నీయును అవతరించవయ్యా చూపు తట్టు పొడుగు తరుణి సెలవినవు తగిన కప్పుర కాపు తరమైన కను చూపు తట్టు పొడుగు విరుల తావి ఊర్పులే విసిరేటి చల్లగాలి అరుదైన ఉపచారము అవతరించవయ్యా విరుల తావి ఊర్పులే విసిరేటి చల్లగాలి అరుదైన ఉపచారము అవతరించవయ్యా చొక్కపు నీ పెండ్లి నేడి సుక్కురారము అక్కరతో నిన్నీయును అవతరించవయ్యా అవతరించవయ్యా ఎలమి శ్రీ వెంకటేశ ఇద్దరును కూడితిరి అలవడే విభవములు అవతరించవయ్యా చొక్కపు నీ పెండ్లి నేడి సుక్కురారము అక్కరతో నిన్నీయును అవతరించవయ్యా అక్కరతో నిన్నీయును అవతరించవయ్యా వెంకట నాయకుని యొక్క అద్భుతమైనటువంటి పల్లకీ సేవా విశేషాన్ని భక్తులందరూ కూడా ఆనందంగా తిలకిస్తున్నటువంటి శుభక్షణాలలో స్వామి ఆనందదాయకుడుగా ఆనంద నిలయుడుగా ఆనందప్రదుడుగా తన అద్భుత రూపాన్ని ఈ మొట్టమొదటి బ్రహ్మోత్సవ మొదటి దినం నాడు అదిగో ఆనందంగా అందిస్తున్నాడు. ఎన్నో ప్రాంతాల నుంచి కదిలి వచ్చినటువంటి భక్తులు అలవోకగా స్వామివారి యొక్క మూలమూర్తిని దర్శించడానికి వెళుతూ ప్రార్థనలు చేసుకుంటూ కదులుతున్న శుభక్షణాలు. భువనేశ గోవినాద రవి కోటి సంకాశ పక్షివాహన భక్త పారిజాత అంభోజ భవరుద్రజంభారి సన్నుత సమగాన విలోల సారసాక్ష
వనధిగంభీర శ్రీవత్స కౌస్తుభవక్ష శంఖచక్ర గదాసి శార్ంగహస్త దీనరక్షక వాసుదేవ దైత్య వినాశ నారదార్చిత దివ్య నాగశయనా చారు నవరత్న కుండల శ్రవణయుగళ విబుధవనాదిత పదాబ్జ విశ్వరూప భూషణ వికాస శ్రీగిరిపుర నివాస విశ్వవిఖ్యాత వేష దురితముల్ దూరము చేయవా అంటూ అనేక విధాలుగా స్వామి మేము చేసినటువంటి అనేకములైనటువంటి కార్యాల వల్ల కలిగేటువంటి అఘములు పాపాలను దూరం చేసేటువంటి వాడివి, వెంకట నామధేయుడవై సార్థకమైనటువంటి మీ యొక్క కరుణతో మమ్మలను నిరంతరం కాపాడేటువంటి స్వామి మీకు నమోవాకాలు అంటూ అదిగో ఆ భక్తులందరూ కూడా అన్ని వైపుల నుంచి భగవంతుణ్ణి కీర్తిస్తూ ఉన్నారు. చక్కని బ్రహ్మోత్సవ శుభవేళ 10 దినముల పాటుగా సాగేటువంటి ఈ బ్రహ్మోత్సవం అనేక విధాలుగా ఇంతకు పూర్వం కూడా అనేక మార్లు ఈ సాలుకట్ల బ్రహ్మోత్సవం సంవత్సరానికి ఒకటైతే ఇంతకు పూర్వం చరిత్రలో చూసినప్పుడు అనేక మార్లు పెద్దలు చరిత్రలో నిర్వహించినటువంటి దాఖలాలు కనబడతాయి. ఎందుకంటే ఆ బ్రహ్మోత్సవ చరిత్ర కొన్ని వందల సంవత్సరాలుగా 10వ శతాబ్దం నుంచి సాగుతూ ఉండేటువంటి ఈ బ్రహ్మోత్సవాలను సంవత్సరంలో నెలల తరపున చేస్తున్నటువంటి విశేషాలు కూడా కనబడతాయి. అందుకనే తిరుమలలో ఒకప్పుడు ఉన్నటువంటి ఆలయ అధికారులు ఆమని బ్రహ్మోత్సవం అనేటువంటి పేరుతో బ్రహ్మోత్సవాలు నిర్వహించేవారు. అలాగే బ్రహ్మదేవుడి పేరుతో సామవై పెరుందేవి పెరటాసి బ్రహ్మోత్సవం అనేటువంటి పేరుతో చరిత్రలో బ్రహ్మోత్సవాన్ని చూపించారు. ఇప్పుడు మనం చూస్తున్నటువంటి ఆధారభూతమైనటువంటి స్వామి విశేషం క్రీస్తు శకం 1339వ సంవత్సరం నుంచి ఆనాడు మలయప్ప కోనలో స్వామి లభించినటువంటి మలయప్ప స్వామిని ఉత్సవమూర్తిగా ఇక్కడ ఉపయోగిస్తూ వస్తూ ఉన్నారు. ఆ శ్రీదేవి భూదేవి సమేతుడైనటువంటి మలయప్ప స్వామికే నిత్య కళ్యాణోత్సవాలు, ఇతర ఉత్సవాలు, బ్రహ్మోత్సవాలు, ఊరేగింపులు అన్నీ కూడా జరుగుతూ వస్తూ ఉన్నాయి. కాబట్టి అలాగే పెరటాసి బ్రహ్మోత్సవం పేరుతో పెరుందేవి సామవై పెరుందేవిని ఆమె పేరుతో మనకు తిరుమలలో ఆ పెరుందేవి తోట అనేటువంటి పేరుతో ఇప్పుడు కూడా మనం ఆలయంలో అమ్మవారి పేరును వింటున్నాం. ఆమె ఆ మహారాణి సామవై పెరుందేవి పెరటాసి బ్రహ్మోత్సవాన్ని నడిపించింది. అట్లాగే విజయనగర కాలంలో దేవరాయ మహారాయలు పెరటాసి బ్రహ్మోత్సవాన్ని, బుక్కరాయలు అలాగే కార్తీక బ్రహ్మోత్సవాన్ని, కృష్ణదేవరాయలు తమ తల్లిదండ్రుల పేరుతో కార్తీక బ్రహ్మోత్సవాన్ని, తై బ్రహ్మోత్సవం అనే పేరుతో బ్రహ్మోత్సవాన్ని, ఇలా అనేక విధాలుగా బ్రహ్మోత్సవాలు నిరంతరంగా సాగినటువంటి దాఖలాలు మనకు ఈ బ్రహ్మాండ సంస్థానంలో చక్కగా కనబడుతుంది. అనేక విధాలుగా అనేక మంది భక్తులు నిరంతరం సేవించినటువంటి ఆ వైభవం అద్భుతంగా మనకు కనబడుతుంది. కాబట్టి ఆ దేవదేవుని యొక్క దివ్య వైభవ విశేషం అదిగో చక్కగా సాగి పడమరవాడ వీధి నుంచి ఉత్తరమాడ వీధిలో సాగుతూ తాను పల్లకి ఉత్సవ విశేషాన్ని నిర్వహించుకుంటున్నారు స్వామి. అన్ని విధాలుగా కూడా అన్ని విధాలుగా గోవిందుడు ఆయన. ఎవరైతే భూమి యొక్క దుఃఖాన్ని నిరంతరం దూరం చేయడానికి తాను స్వయంగా దిగి వచ్చాడో ఆ కారణం చేత భూమి నిరంతరం రక్షించబడ్డం చేత గోవు అంటే భూమి అని అర్థం. భూమిని రక్షించిన కారణం చేత గోవిందుడు అయ్యాడు. అలాగే గోవులు అంటే కిరణములు అని అర్థం. అద్భుతమైనటువంటి వేదమంత్ర కిరణాలను వాటిని చక్కగా ప్రభవింపజేసినటువంటి సూర్యుడు కాబట్టి, అలాగే తాను రక్షించాడు కాబట్టి వేదాలను మత్స్యావతారాది విశేషాలతో రక్షించిన కారణం చేత కూడా మంత్రాలను రక్షించినటువంటి వాడుగా గోవిందుడయ్యాడు. అటువంటి భగవానుడు అదిగో దర్శిద్దాం, అనుగ్రహం పొందుదాం.
నేడే పెళ్లి వేళ నేడే నాగవల్లి ఆడుచు శోభాన బాడు మననే చెలులు నేడే పెళ్లి వేళ నేడే నాగవల్లి ఆడుచు శోభాన బాడు మననే చెలులు కనకాంబరుడతడు కనక కుచగిరికి కొనబుగలనిద్దరికి గూడె పొంతనము కనకాంబరుడతడు కనక కుచగిరికి కొనబుగలనిద్దరికి గూడె పొంతనము వనజనాభుడతడు వనజలోచనయికి ఘనమైన కంకణము కట్టరె చెరులు వనజనాభుడతడు వనజలోచనయికి ఘనమైన కంకణము కట్టరె చెలులు నేడే పెళ్లి వేళ నేడే నాగవల్లి ఆడుచు శోభాన బాడు మనరే చెలులు నీలవరుడు అతడు నీలకుందలికి చాలుకొని ఇద్దరికి జంట తగును నీలవరుడు అతడు నీలకుందలికి చాలుకొని ఇద్దరికి జంట తగును అలరైన శంఖధరుడు అతడికి కంబు కంఠి ఈ నీలహారతులు ఎత్తరె చెలులు అలరైన శంఖధరుడు అతడికి కంబు కంఠి ఈ నీలహారతులు ఎత్తరె చెలులు నేడే పెళ్లి వేళ నేడే నాగవల్లి ఆడుచు శోభాన బాడు మనరే చెలులు జలధి సాయి అతడు జలధి కన్నెకయికి కలిగే నిద్దరికి నొక్క కైవాడము జలధి సాయి అతడు జలధి కన్నెకయికి కలిగే నిద్దరికి నొక్క కైవాడము అలరు శ్రీ వెంకటేశుడతడికి మహాలక్ష్మి వెలయగల సిరిదీవెల చరె చెలులు అలరు శ్రీ వెంకటేశుడతడికి
వేళ నేడే నాగవల్లి ఆడుచు శోభానమాడు మనరే చెలులు నేడే పెళ్లి వేళ నేడే నాగవల్లి ఆడుచు శోభానమాడు వెంకటాచల నాయకుని యొక్క విశ్వవిఖ్యాత వైభవాన్ని అన్ని విధాలుగా అనుభవించినటువంటి మహాత్ములు అనేక రకాలుగా భగవంతుణ్ణి కీర్తిస్తారు. అదిగో విశాలమైనటువంటి తమ నుదుటి మీద దిద్దినటువంటి చక్కని స్వామివారి యొక్క చిహ్నమైనటువంటి తిరునామంతో ప్రకాశిస్తూ గజరాజం స్వామివారి యొక్క అనుంగు సేవలో తన జన్మ ధన్యమైనదని తరించినదని భావిస్తూ మోర ఎత్తి స్వామివారిని చక్కగా ఘీంకార నాదాలతో గజరాజ రక్షకుడనేటువంటి ఆయన యొక్క బిరుదును సార్థకం చేస్తోంది. శ్రీ అలమేలు మంగ కుచ సీమలను చిన్న కుంకుమాంక సుశ్రీయురమందు నేత్రముల చెక్కుల విభ్రమముల్ ఘటింప పాయక శేషశైలమున పాల్పడ నిల్చిన తండ్రి కావవే ధియుత వెంకటాచలపతి కలశాంబుధి కన్యకాపతి. సముద్ర రాచకన్యక యొక్క చేతిని పట్టుకొని అలవోకగా భక్తుని హృదయంలోనికి వచ్చేటువంటి స్వామిని శేషశైల నాయకుడుగా చక్కగా దర్శిస్తూ ఈ బ్రహ్మోత్సవ సందర్భంలో అనేక విధాలుగా భగవంతుని వైభవాన్ని చూస్తున్నారు భక్తులు. అలాగే ఆ భగవంతుడు తామున్నటువంటి బ్రహ్మాండ సంస్థానాన్ని సూచిస్తున్నటువంటి చక్కని తెల్లని రాజగోపుర ద్వారం ప్రకాశవంతంగా తమ కాంతులను ఆకాశంలోనికి చక్కగా వ్యాప్తి చేస్తూ ఉండగా అదిగో స్వామివారి తిరునామంతో కూడినటువంటి స్వామివారి వైభవం తాను స్వయంగా చతుర్భుజాలతో ప్రకాశవంతమైనటువంటి మహావిష్ణువుగా అన్ని వైపుల నుంచి వినబడుతున్నటువంటి అద్భుతమైన మంగళ ధ్వనులతో కూడినటువంటి తెల్లని గొడుగుల కాంతి కనులకు మిరిమిట్లు గొలుపుతుండగా భక్తులు గోవింద నామస్మరణపూర్వకంగా తిరుమలవాస గోవింద గోవింద అంటూ ఆయనను అన్ని వైపులా సేవిస్తూ చిన్నపిల్లలు చక్కగా తండ్రి భుజస్కంధాల మీద కూర్చొని తమ చిన్ని చేతులతో ఆ భగవంతుడికి నమస్కారాలు జోతలు అందిస్తుండగా అదిగో చక్కగా ఆగమశాస్త్ర విశేషాన్ని అనుసరించి ఆలయ ధర్మస్వరూపానికి ప్రతీకగా నిలిచినటువంటి ఆచార్యులు ఆ భగవంతుని యొక్క సేవా విశేషాలను ఆగమపూర్వకంగా నిర్వహిస్తూ యథావిధిగా బ్రహ్మాండ సంస్థానం యొక్క ప్రధాన ద్వారం దగ్గరికి వస్తున్నటువంటి శుభక్షణాలు ఇవి. శరణు శరణు సురేంద్ర సన్నుత శరణు శ్రీ సతి వల్లభా శరణు శరణు సురేంద్ర సన్నుత శరణు శ్రీ సతి వల్లభా శరణు రాక్షస గర్వ సంహర శరణు వెంకటనాయక శరణు 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 హరే. అద్భుతంగా ఉన్నటువంటి స్వామి వైభవాన్ని చూస్తూ అన్నమాచార్య స్వామి ఎంతో అద్భుతంగా ఆయన్ను కీర్తిస్తారు. స్వామి దేవనాయకుడైన ఇంద్రుని చేత కీర్తించబడుతున్నటువంటి వాడివి, ధర్మస్వరూపుడివిగా శ్రీసతి అయినటువంటి మా అమ్మ లక్ష్మమ్మ యొక్క చేతిని పట్టుకొని ఆనందాన్ని మాకు కలిగిస్తున్నటువంటి గొప్పవాడివి, రాక్షసుల యొక్క గర్వాహంకారాలను సంపూర్ణంగా నశింపజేసినటువంటి వెంకటనాయక మీకు శరణు శరణు అంటూ ఉండగా అనేక మంది ఇంకా ఆ భగవంతుణ్ణి సేవిస్తూ అక్కడ ఆ అదృశ్య రూపంతోనూ ఉన్నారు. అదృశ్య రూపంతో ఉన్నటువంటి దేవతా స్వరూపాలను చక్కగా దర్శించేటువంటి ఆ మహాత్ములు తమ హృదయంలో ఆయన్ను జ్యోతలర్పిస్తూ ఉండగా చక్కగా అటువంటి సందర్భాన్ని మహానుభావుడైనటువంటి అన్నమయ్య చెబుతాడు. కమలధరుడును కమల మిత్రుడు కమల శత్రుడు పుత్రుడు క్రమముతో మీ కొలువుకిప్పుడు కాచినారెత్సరికయా కొలచినారెత్సరికయా శరణు శరణు సురేంద్ర సన్నుత శరణు శ్రీ సతి వల్లభా
కమలాన్ని ధరించినటువంటి ఆ సూర్యుడు తమ కాంతులతో నిన్ను సేవిస్తున్నాడు. కమల మిత్రుడు, అలాగే కమలాలకు శత్రువైనటువంటి చంద్రుడు, అలాగే నీ కుమారుడైనటువంటి మన్మథుడు అందరూ కూడా ఈ బ్రహ్మోత్సవ సందర్భంలో అందరూ నిన్ను పూజించడానికి, ఆరాధించడానికి చక్కగా నీ వైభవాన్ని దర్శిస్తూ వచ్చారు మహాత్మా అని ఆ భగవంతుణ్ణి కీర్తిస్తుండగా స్వామి అందరినీ అనుగ్రహిస్తూ అద్భుతమైనటువంటి తమ యొక్క పల్లకి సేవను ఘంటా నాదాల మధ్య చక్కగా నిర్వహించుకుంటూ ఉన్నారు. అటువంటి ఆ అద్భుత దృశ్యాన్ని మనకు చరిత్రలో కళ్ళకు కట్టినట్లుగా తన కీర్తనల్లో అన్నమయ్య చూపిస్తే మనం ఈనాడు ఆ భగవంతుని యొక్క హృదయం నుంచి ఆవిర్భవించినట్లుగా ఉన్నటువంటి వెంకటేశ్వర భక్తి ఛానల్ ద్వారా ఎంతెంత దూరాలలో ఉన్న భక్తులైనా కూడా ఆ భగవద్ వైభవాన్ని ఈ క్షణంలో ఎక్కడ ఏం జరుగుతోందో ఏమాత్రం తేడా లేకుండా తమ కన్నులతో చక్కగా దర్శిస్తూ భగవద్ వైభవంలో ఆ భగవంతుని కైంకర్యాన్ని చేస్తున్నటువంటి భక్తుల యొక్క పుణ్య విశేషాలను దర్శిస్తూ గోవిందనామస్మరణలతో ఆరాధిస్తున్నారు. గోవింద. అన్నిటా దొరవైతే నౌదువు గాని విన్నవించి తినిప్పుడే వెలది చందములో. అన్నిటా దొరవైతే నాదవు గాని విన్నవించితే నిప్పుడే వెలది చందములు. అన్నిటా దొరవైతే తిమరి పమరి సాససా తిమరి పమరి సాససా సిక్కరి పెండ్లి కూతురు సీసవిటేనిది నీకు ఉక్కి తల వంచవయ్య ఒత్తికతోను. సిగ్గరి పెళ్లి కూతురు శేషబెట్టినిదే నీకు ఒగ్గి తల వంచవయ్య ఒద్దికతోను. తగ్గులేక అప్పటిని కాలు తొక్కి వేడుకతో ఎక్కులు పట్టే సుమి ఇందుకుగాను. తగ్గులేక అప్పటిని కాలు తొక్కి వేడుకతో ఎక్కులు పట్టే సుమి ఇందుకుగాను. శ్రీ వెంకటేశ శ్రీ శ్రీనివాస, శ్రీ వెంకటేశ శ్రీ శ్రీనివాస. అన్నిటా దొరవైతే నౌదువు గాని విన్నవించితే నిప్పుడే వెలది చందములు. అన్నిటా దొరవైతే కలికి నీ మరదలు కంకణము గట్టి నీకు లలిజేయి చాచవయ్య లాలనతోను. కలికి నీ మరదలో కంకణము కట్టి నీకు నలిచే చాచవయ్య లాలనతోను. ఎలయించి సన్నలనే ఎంగిలి మోవి చూపేని అలసి దూరేవు సుని మన్నింతుగాని. ఎలయించి సన్నలనే ఎంగిలి మోవి చూపేని అలసి దూరేవు సుని మన్నింతుగాని. శ్రీ వెంకటేశ శ్రీ శ్రీనివాస, శ్రీ వెంకటేశ శ్రీ శ్రీనివాస. అన్నిటా దొరవైతే నౌదువు గాని విన్నవించితే నిప్పుడే వెలది చందములు. అన్నిటా దొరవైతే సాస సరి సస సస సరి స సాస సరి సస సస సరి స దేవులల మేలు మంగ తెర
చేసుకోవయ్యా శ్రీ వెంకటేశ. దేవులల మేలు మంగ తెరదీసి జనకీని సేవ సేంచుకోవయ్యా శ్రీ వెంకటేశ. ఓవరిలోనికి దేశీ ఉరమెక్కి నింతలోన ఏ వేళ దించెరు సుమి ఇట్టే ఉందో గాని. ఓవరిలోనికి దేశీ ఉరమెక్కి నింతలోన ఏ వేళ దించెరు సుమి ఇట్టే ఉందో గాని. శ్రీ వెంకటేశ శ్రీ శ్రీనివాస గోవిందా శ్రీ వెంకటేశ శ్రీ శ్రీనివాస హరే. అన్నిటా దొరవైతే నవ్వుదువు గాని విన్నవించి తినిప్పుడే వెలది చందములు. అన్నిటా శేషాచలనాయకాయ నమో నమః. అదిగో భగవానుడు తన బంగారు తిరుచి పల్లకి ఉత్సవ విశేషంలో ఉత్తర దిగ్భాగంలో రాజవీధులలో కదిలి చక్కగా హయగ్రీవస్వామి మందిరం దగ్గరగా మలుపు తిరిగి తూర్పు దిక్కున సాగేటువంటి ఆ రాజవీధిలో అడుగు పెడుతున్నటువంటి శుభవేళ, వెళ్ళగొడుగుల కింద తెల్లని పరిశుభ్రమైన మనస్సుతో సమస్త భక్తులు కూడా మహానుభావ గోవింద జయీ భవ విజయీ భవ అంటూ ఈ బ్రహ్మోత్సవ సేవా విశేషంలో ప్రకాశిస్తున్న స్వామిని కీర్తిస్తున్నటువంటి క్షణాలు మంగళకరమైన క్షణాలు. దైవత దైవత మంగళ మంగళ పావన పావన కారణ కారణ వెంకట భూధర మౌళి విభూషణ మాధవ భూధవ దేవ జై భవ. మాధవ భూధవ దేవ జై భవ. తమ హృదయంలో ఉన్నటువంటి ఆ భగవద్భక్తి విశేషాన్ని అన్ని విధాలుగా ఆ భగవంతునికి కైంకర్య రూపంలో ప్రదర్శిస్తూ సేవాపరా శివసురేశ కృషానుధర్మ రక్షోంబునాథ పవమాన ధనాధినాథ అంటారు ఆ స్వామి తమ యొక్క సుప్రభాతంలో అన్నంగరాచార్య స్వామివారు. స్వామి మీ మీద ఉన్నటువంటి చాలా గొప్పదైన భక్తిభావంతో అధికారి అనేటువంటి గొప్పదైనటువంటి గౌరవంతో సమస్తమైనటువంటి దేవతలు కూడా మీ ఎదురుగుండా వచ్చి మంగళవాక్య విశేషాలతో మిమ్మల్ని కీర్తిస్తున్నారు. అదే అంటున్నారు దైవత దైవత మంగళ మంగళ. ఎంతమంది దేవతలున్నారో ఆ దేవతలందరికీ కూడా దేవనాయకుడైనటువంటి వాడు ఆయన. ఆయన దేవతలకు దైవతం. సమస్తమైనటువంటి పవిత్ర విశేషాలకు కూడా పావిత్ర్యం ఏదైతే పవిత్రత అనేది ఉందో దాన్ని కలిగించేటువంటి వాడు ఆయన. అందుకనే పావన పావన. ఎన్ని కారణాలున్నాయో, ఎన్ని పదార్థాలున్నాయో, ఎన్ని విశేషాలున్నాయో విశ్వంలో అన్ని విశేషాలకు కారణాలున్నాయి. అన్ని కారణాలకు కూడా కారణమైనటువంటి వాడు మూల కారణుడు. ఆ మూల కారణాన్నే కారణం అంటుంది చక్కగా శాస్త్రం. దాన్నే ఇక్కడ పెద్దలు తెలియజేస్తూ ఇక్కడ అంటారు పావన పావన కారణ కారణ వెంకట భూధర మౌళి విభూషణ. మేము ఎవరినైతే పరమాత్మ అని నిరాకారుడు నిర్లేపుడు నిరంజనుడు నిరాఖ్యాతుడు సర్వాంతర్యామి అని దేనికి అందనటువంటి వాడుగా ఉపనిషదాది వేదాంతాలు తెలియజేస్తున్నాయో ఆ స్వామి ఇక్కడ సగుణ సాకార రూపంతో తన పరివారంతో సహా ఈనాడు ఇక్కడ ఈ పల్లకి ఉత్సవ సేవలో ఇక్కడ ఈ బ్రహ్మాండ అనబడేటువంటి ఈ వెంకటాచల శిఖర శిరోమణిగా ప్రకాశమవుతున్నాడు. అదే వెంకట భూధర మౌళి విభూషణ. వెంకటాచల శిఖరం మీద వెలుగుతున్నటువంటి అందమైనటువంటి రత్నంలాగా ప్రకాశించేటువంటి శిరోమణి వెంకటాచల శిఖరి శిరోమణి మాధవ మీకు జయం శుభం కలవాలని. స్వామి ఎలాగున్నాడట అద్భుతమైన అలంకారాలతో. అదిగో చూస్తుంటే చాలు చూస్తున్నటువంటి వాడి మోహనమైనటువంటి ఆయన తన స్వరూపంతో జగన్మోహనాకారుడుగా జగత్తునంతా కూడా మోహింపజేసేటువంటి జగన్మోహనుడు.
అందుకనే వారిద సన్నిభ దేహదయాకరా, వారిద సన్నిభ దేహదయాకర శారద నీరజ చారు విలోచన దేవశిరోమణి పాద సరోరుహ వెంకటశైలపతే విజయీ భవా. బ్రహ్మోత్సవాలలో స్వామి చక్కగా నీ పరివారంతో సహా ప్రకాశిస్తూ మాకు ఆనందాన్ని కలిగించి నీ ఆశీస్సులను అందించవా అని నీలమేఘ శ్యామల కోమలమైనటువంటి శరీరంతో రాముడుగా కృష్ణుడుగా ఏ విధంగా వచ్చినా గొప్పదైనటువంటి సుఖాన్ని ఆనందాన్ని ఇచ్చినటువంటి వాడు. దేశము కాలము వస్తువులు అనబడేటువంటి విషయాలంతా కూడా తానే అయి ఎవడైతే ఉన్నాడో దేవశిరోమణి పాద సరోరుహా, సమస్తమైన దేవతలు తమ యొక్క కిరీటాలలో ఉండేటువంటి రత్నాల కాంతులు స్వామి యొక్క పాదాలకు తగిలి ఎర్రబడేటట్లుగా ఎవరైతే నమస్కరిస్తున్నారో అటువంటి నమస్కారాలను అందుకునేటువంటి ఆ దివ్యమూర్తి అదిగో ఇక్కడ మనం చూస్తున్నటువంటి విధంగా బ్రహ్మోత్సవ సేవను అందుకుంటున్నారు. అందుకని ఆ భగవంతుని కీర్తిస్తూ అంటారు, శ్రీశుడు ఉదార పాద సరసీరుహ యుగ్మ వినమ్రనాక లోకేశుడు అశేష పుణ్యవలయీకృత తీర్థ విశేష శేషశైలేశుడు బ్రహ్మరుద్ర హృదయైక నివేశుడు కోటి సూర్య సంకాశుడు వెంకటేశుడు జగంబుల నేలు స్వయం ప్రకాశుడై. పరమాత్మకు వేరే ఇది ఏమీ అవసరం లేదంటారు. అందుకనే ఇక్కడ చూడు ఆ స్వామివారి యొక్క వైభవాన్ని తిలకిస్తూ ఎంతో గొప్పగా భక్తి సేవలతో భక్తితో ఉన్నటువంటి భక్తుడు భగవానుడికి ఏ విధమైన దృష్టి దోషం తగలకూడదని చక్కగా ఇక్కడ కుంభహారతి అనేటువంటి హారతి విశేషాన్ని స్వామికి అందిస్తున్నారు. ఆ మంగళహారతులతో పాటుగా అనుగ్రహించి ఆశీర్వదిస్తున్నారు. వీధుల వీధుల విభుడేగినిదే మోదము తోడుత మొక్కరో జనులు. వీధుల వీధుల విభుడేగినిదే మోదము తోడుత మొక్కరో జనులు. వీధుల వీధుల విభుడేగినిదే గరుడ ధ్వజమదే కనకరథం బదే అరదముపై హరి అలవాడే. గరుడ ధ్వజమదే కనకరథం బదే అరదముపై హరి అలవాడే. ఇరుదెసలనున్నారు ఇందిరయు భూవియు ఇరుదెసలనున్నారు ఇందిరయు భూవియు పరగ పగ్గములు పట్టరో జనులు. ఇరుదెసలనున్నారు ఇందిరయు భూవియు పరగ పగ్గములు పట్టరో జనులు. వీధుల వీధుల విభుడేగినిదే మోదము తోడుత మొక్కరో జనులు. వీధుల వీధుల విభుడేగి ಆಡೇರದಿವೋ ಅಚ್ಚರಲೆಲ್ಲರೂ
ಆಡೇರದಿವೋ ಅಚ್ಚರಲೆಲ್ಲರು ಪಾಡೇರು ಗಂಧರ್ವ ಪತುಲೆಲ್ಲ ಆ ಆಡೇರದಿವೋ ಅಚ್ಚರಲೆಲ್ಲರು ಪಾಡೇರು గంధర్వ పతులెల్ల వేడుకతో వీడే విశ్వక్సేనుడు వేడుకతో వీడే విశ్వక్సేనుడు కూడి ఇందరును కొలువరో జనులు వేడుకతో వీడే విశ్వక్సేనుడు కూడి ఇందరును కొలువరో జనులు విధుల విధుల విభుడేగీనిదే మోదము తోడుత మొక్కరో జనులు విధుల విధుల విభుడేగీ శ్రీవేంకటగిరి శిఖరము చాయదే భావింప బహువైభవములవే శ్రీవేంకటగిరి శిఖరము చాయదే భావింప బహువైభవములవే గోవింద ఘోషణలిడుచును గోవింద నామపు ఘోషణలిడుచును దైవం బితడని తలచరో జనులు గోవింద నామపు ఘోషణలిడుచును దైవం బితడని తలచరో జనులు విధుల విధుల విభుడేగీనిదే మోదము తోడుత మొక్కరో జనులు విధుల విధుల విభుడేగీనిదే మోదము తోడుత మొక్కరో జనులు విధుల విధుల విభుడేగీ శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద శ్రీనివాస గోవింద. బ్రహ్మాంగనాయకుని బ్రహ్మోత్సవం బహురూపధారునికి బ్రహ్మోత్సవం. ส నమో
తుంగము